హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ మైసూర్ బోండా. రోజు ఒకే ఫుడ్ తినలేం, అలాగే ప్రతిసారి ఒకే విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేం. సో ఎప్పుడు చేసినా ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో ఫుడ్ టేస్టీగా రావాలి అంటే మన ఎన్ఎం కుకింగ్ ఉందిగా. నేను ఛానల్లో ఫుడ్ టేస్టీగా రావడానికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బోండాలు సాఫ్ట్గా, స్పాంజీగా, టేస్టీగా రావడానికి ఈ వీడియోలో నేను చెప్పే కాస్త ట్రిక్స్ని ఫాలో అయితే చాలు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే పక్కనే ఉన్న గంటను క్లిక్ చేసి నా ఛానల్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేయండి. సో ఈ మైసూర్ బొండకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో కూడా ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఇచ్చాను. సో కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1 కప్ మైదా వేసుకున్నాను. అలాగే ఇలా ఒక 2 స్పూన్స్ బియ్యపిండి కూడా వేసుకుంటున్నాను. సో బియ్యపిండి కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను దీంట్లో చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. సో బేకింగ్ సోడా కూడా వేసుకున్న తర్వాత ఇలా కాస్త తురిమిన 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే తురిమిన కరివేపాకు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ ఉప్పు. ఇది వేసుకున్న తర్వాత ఒక 1 కప్ పెరుగు వేసుకుంటున్నాను. సో పెరుగు కాస్త పుల్లగా ఉన్న టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ యాడ్ చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. సో ఆల్రెడీ బోండా ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయిన వాళ్ళు నైటే ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మనకు బోండాలు కాస్త సాఫ్ట్గా, స్పాంజీగా మంచిగా వస్తాయి. లేదు ఇమీడియట్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా దాన్ని నానబెట్టాలండి. అప్పుడే అవి స్పాంజీగా, సాఫ్ట్గా వస్తాయి. చూసారా, చక్కగా మిక్స్ చేసుకుని నేను 2 అవర్స్ పక్కకు పెట్టేసుకున్నాను. 2 అవర్స్ తర్వాత చూసారా కాస్త సాఫ్ట్గా, స్పాంజీగా అయిపోయింది కదా. నెక్స్ట్ నేను వీటి కోసమని ఆల్రెడీ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాను. చూసారా, ఇలా రౌండ్గా వేసుకోండి బోండాల్ని. మనం సోడా వేసాము, అలాగే 2 అవర్స్ మంచిగా పక్క పెట్టుకున్నాం కదా, కాస్త ఉబ్బుతాయి. చూసారా, చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా. సో ఇలా చేసుకొని ఇంట్లోనే హాయిగా తినొచ్చు. సో బయట మనకు హైజీనిక్గా ఉండదు. సో అందుకని నేను ప్రతి రెసిపీ పోస్ట్ చేసి మీకోసం చూపిస్తున్నాను. సో ఇలా చక్కగా బోండాలు చేసుకొని చట్నీతో తింటే ఉంటుందండి ఆ టేస్ట్. పక్కా మీరు ట్రై చేయాల్సిందే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్.